బ్రో ఇప్పుడే సలార్ సినిమా చూసాను నైట్ నుంచి ఒకటే వెయిటింగ్ అంటే వెయిటింగ్ అన్న వెయిటింగ్ మామూలుగా లేదు ఓటే చెప్తా ఉన్నాను బ్రో సలార్లో ప్రభాస్ కట్అవుట్కి ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్ అనే చెప్తాను ఓటే చెప్తా ఉన్నా సలార్కి ఎవడైనా సరే సలాం కొట్టాల్సిందే ఆ విధంగా ఉంది బ్రో పర్ఫార్మెన్స్ అయితే మాస్ మెంటల్ అని చెప్తా ఉన్నాను గుర్తుపెట్టుకో రాసి పెట్టుకో జరిగేది ఇదే జరగబోయేది ఇదే 2000 కోట్లు అవలీలుగా జేబులో వేసుకొని వెళ్తాడు ప్రభాస్ అన్న ఆ విధంగా ఉంది బ్రో సినిమా అయితే మామూలుగా లేదు ఫస్ట్ హాఫ్ రేంజ్లో ఉంటుంది మదర్ ఉంటుంది కాబట్టి తన ఎలివేషన్ తక్కువగా చూపిస్తాడు సెకండ్ హాఫ్లో దిగుతాడు కాన్సార్ రాజ్యంలోకి వెళ్తాడు అనమాట ఆ రాజ్యంలోకి వెళ్ళినాక ఫైట్స్ ఉంటాయి బ్రో ఎలివేషన్స్ అయితే మాస్ మెంటల్ అనే చెప్పొచ్చు బ్రో అసలుకి ఎలా తీసాడా ప్రశాంత్ నీల్ అని అనిపించింది అనమాట సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో ఒకటే చెప్తా ఉన్నాను ప్రభాస్ అంటే ఒక ప్రపంచం ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఒక ప్రకంపనం అనే చెప్పొచ్చు అనమాట చరిత్రకి చెదలు పట్టించాడు హిస్టరీ గీటెక్కిచ్చాడు బ్రో మామూలు ఎలివేషన్స్ లేవు KGF RRR బాహుబలి కూడా సరిపోదు అనిపించింది అనమాట ఆ విధంగా ఉంది సినిమా అయితే వేరే లెవెల్ బ్రో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోండి అసలుకి సినిమా ఆ విధంగా కనెక్ట్ అయింది మదర్ సెంటిమెంట్ ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ ఉంటుంది ఆ సెంటిమెంట్కి కంటెంట్ తోటి కంట్లో నుంచి నీళ్ళు వస్తాయన్నమాట సినిమా అయితే చాలా 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 బాగుంది మీరు చూడండి మీకు నచ్చుతుంది జై ప్రభాస్ అన్న బాగుంది బ్రో మూవీ ఓవరాల్ సూపర్ ఉంది బ్రో కంబ్యాక్ అనే చెప్పాలి ప్రభాస్ కట్అవుట్ అయితే సూపర్ చూపించాడు మొత్తం లాస్ట్ 3 మూవీస్లో చూసుకుంటే ఇదైతే ఫ్యాన్స్ పండగనే చెప్పాలి సూపర్ ఫ్రెండ్షిప్ మొత్తం సెకండ్ హాఫ్లో కొద్దిగా బాగా చూపించాడు ఫ్రెండ్షిప్ మొత్తం ఫస్ట్ హాఫ్ అయితే ఏం ఫ్రెండ్షిప్ ఉండదు శృతి హాసన్ రోల్ చాలా చిన్నది జగపత్ బాబుది కూడా చాలా చిన్నది ఈ మొత్తం పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ ప్రభాస్ ఫుల్ మూవీ మొత్తం పృథ్వీరాజ్ యాక్షన్ సీన్స్ ప్రశాంత్ నీల్ ఎలాగో బాగా చూసుకుంటాడు ఎలివేషన్స్ ఇంటర్వెల్ క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ సూపర్ ఉంటాయి అండ్ కొద్ది KGF టైప్లో కొన్ని సీన్స్ అనిపిస్తూ ఉంటాయి సిమిలర్ అండ్ సెకండ్ హాఫ్ స్టోరీ చూసుకుంటే కొద్దిగా మామూలు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేలా ఉంటుంది జనరల్ ల్యాగ్ అంటే ల్యాగ్ కాదు డ్రామాలో స్టోరీలా చెప్పాడు కొద్దిగా అది కన్ఫ్యూజ్ కూడా అవ్వచ్చు ఎందుకంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్లో ఎక్కువ క్యారెక్టర్స్ పెట్టి ఎక్కువ చెప్పాలని ట్రై చేస్తాడు KGF కంటే ఎక్కువ క్యారెక్టర్స్ పెట్టడానికి ట్రై చేశాడు సో కొద్దిగా అది ల్యాగ్ అనిపిస్తుంది కానీ ల్యాగ్ ఏం కాదు డ్రామా లవ్ స్టోరీ ఏం లేదు బ్రో శృతి హాసన్ 10 minutes కూడా లేదు శృతి హాసన్ మొత్తం శృతి హాసన్ క్యారెక్టర్ పెద్ద లేదు జగపత్ బాబు కూడా ఇప్పుడు లేదు సెకండ్ పార్ట్లో ఉంటుంది ఫాదర్ ప్రభాస్ కూడా అసలు చూపించలేదు జస్ట్ పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ ప్రభాస్ హోల్ షో మొత్తం వాళ్ళది అది సూపర్ బ్రో అది ఒక్క ఫైట్ సూపర్ ఇంకా ఇంటర్వెల్లో ఫైట్ క్లైమాక్స్ ఆ 3 బాగుంటాయి మిగతా కొద్దిగా లైట్ బాగుందన్న సినిమా బాగుందన్న అంటే ఎలా ఉందంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ మనకు టేకింగ్ తెలుసు కదా ప్రశాంత్ నీల్ టేకింగ్ స్టైల్ తెలుసు కదా అది సేమ్ పర్ఫెక్ట్ బాగుంది అంతా బాగుంది కాకపోతే మా బాధ అంతా ఏంటంటే బీజిఎం KGFలో వట్టి ఇట్లా పార పట్టుకోగానే టాన్ 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 అన్నాడు మా దాంట్లో కత్తులతో నరుకుతాడు అన్న ఏం లేదు కానీ ప్రభాస్ ప్రెసెన్స్ తోటి బాగుంది మ్యూజిక్ ఉండాలి కదన్న రైట్ ఇప్పుడు మనం ఎంత అందంగా ఉన్నా పర్లేదు ఇప్పుడు మనం ఎంత అందంగా ఉన్నా కానీ ఎక్కడో మన అమ్మాయిలకి బొట్టు పెడితే ఆ అందం వస్తుంది రైట్ సో అట్లా పోయింది అన్ని పెట్టాడు కానీ ఒక బొట్టు పెట్టడం మర్చిపోయాడు ఆ బొట్టే మన రవి బస్రూర్ అన్న ఒక్కటి చెప్తానన్నా నేను ప్రభాస్ ఫ్యాన్ అట్లని కాదు నేను ఏదైనా కానీ చెప్తా నేను ప్రభాస్ ఫ్యాన్ అక్కడ ఉన్నది ప్రభాసా యశా ఇంకెవరో కాదన్న ఏ లెవెల్ అయినా కానీ స్టోరీకి న్యాయం చేయాలా ప్రభాస్కి న్యాయం చేసిండా ఇంకెవరికో రోలెక్స్కి న్యాయం చేసిండా ఇంకెవరికో న్యాయం చేసిండా కాదు స్టోరీకి న్యాయం చేయాలా అర్థమైందా ఆ ఎలివేషన్కి ఆ స్టోరీకి తగ్గ మ్యూజిక్ లేదంటున్నాను నేను అంతే ఆ ఎలివేషన్స్కి ఆ స్టోరీస్కి తగ్గ మ్యూజిక్ లేదు